ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు వెర్బ్ గురించి చెప్పుకుందాము. ఫ్రెండ్స్, ఈ వెర్బ్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి చోట మాట్లాడేది వెర్బ్ కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు. సో వెర్బ్ ఎంత ఇంపార్టెంటో మీరు ఈ టాపిక్ విన్న తర్వాత మీకే తెలుస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా అందులో వెర్బ్ కలిగి ఉంటుంది. వెర్బ్ లేని వర్డ్ అనేది ఉండడం చాలా తక్కువ. సో ఈ టాపిక్ చాలా జాగ్రత్త వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఏ వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఇండికేట్ స్టేట్, స్టేటస్, పొజిషన్. అంటే వెర్బ్ అనేది ఒక స్టేట్ని, ఒక స్టేటస్ని, ఒక పొజిషన్ని వెరిఫై చేస్తుంది. అండ్ ద సబ్జెక్ట్ ఆర్ యాక్షన్ పర్ఫార్మ్ బై ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ స్టూడెంట్. యామ్ అనేది వెర్బ్. ఐ యామ్ అంటే స్టేట్, స్టేటస్, పొజిషన్ని తెలియజేస్తుంది. ఇక్కడ వెర్బ్ ఇది కాబట్టి. ఫ్రెండ్స్, ఇందులో స్టేట్లో ఇంకా 2 రకాలు ఉంటాయి. హ్యావ్, యాక్షన్. అంటే స్టేట్, హ్యావ్, యాక్షన్. ఈ 3 స్టెప్స్లో స్టేట్లో వచ్చేసి టు బి ఫార్మ్స్ హీజ్, యామ్, ఆర్, వాస్, వర్. హ్యావ్ ఫామ్లో టు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. యాక్షన్లో టు డూ, డస్, డిడ్. ఇవి ఉంటాయి. వెర్బ్ అనేది టైంని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, వెర్బ్ ఈజ్ ఏ డిసైడెడ్ టైమ్. సో ఫ్రెండ్స్, వెర్బ్ ఈజ్ డిసైడ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేలా ఒక టేబుల్ చూపిస్తాను, చూడండి, బాగా గమనించాలి. ఇన్ఫినిటివ్, ప్రెజెంట్ V1, పాస్ట్ V2, పాస్ట్ V3, పార్టిసిపిల్, ప్రెజెంట్ ప్లస్ ING ఫార్మ్స్. ఇవన్నీ ఒకసారి గమనించాలి మీరు. చూడండి ఫ్రెండ్స్, టు బి ఇన్ఫినిట్లో టు బి, అండ్ V1లో ఈజ్, యామ్, ఆర్, V2లో వాజ్, వర్, V3లో బీన్, అండ్ ING ఫామ్లో బీయింగ్. డూ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. టు హ్యావ్ ఫామ్లో డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. టు గో ఫామ్లో గో, గోస్, వెంట్, గోన్, గోయింగ్. టు కమ్, కమ్స్, కేమ్, కమింగ్. టు కంప్లీట్, completes, completed, completing. To fix, fixes, fixed, fixing. To decide, decides, decided, deciding. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, టు బీ ఫామ్లో ఈ లైన్ మొత్తం వస్తుంది. అండ్ టు డూలో ఇది, టు హ్యావ్లో ఇవి, టు గోలో ఇవి, టు కమ్లో ఇవి, టు కంప్లీట్లో ఇవి, టు ఫిక్స్ ఇది, అండ్ టు డిసైడ్లో ఇది. వీటిని జాగ్రత్త మీరు గమనిస్తే ఏంటి తేడా అనేది మీకు మైండ్లోకి ఈజీగా సేవ్ అవుతుంది. అంటే ప్రజెంట్ V1లో ఇవి, పాస్ట్ V2లో ఇవి, పాస్ట్ 3లో ఇవి, అండ్ ప్రజెంట్ ING ఫామ్లో ఇవి. ఇక V3 ఫార్మ్స్ కొన్ని చూద్దాం ఇప్పుడు. బీన్, హర్డ్, డన్, గాన్, కమ్. ఇవన్నీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. అండ్ రెగ్యులర్ వెర్బ్ వచ్చేసి కంప్లీటెడ్, ఫిక్స్డ్, డిసైడెడ్. ఇవన్నీ రెగ్యులర్ వెర్బ్స్. సో ఫ్రెండ్స్, ఇది వెర్బ్స్ అంటే ఇది. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూసి చాలా పర్టికులర్గా గమనించండి. ఎందుకంటే ప్రతి సెంటెన్స్లో వెర్బ్ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వెర్బ్ టాపిక్. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో అబ్జెక్టివ్ గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీరు ఇంకా అప్డేట్ పొందలేదా? అయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.